హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అయితే డిసెంబర్ 31 రోజు షూట్ చేసిన వ్లాగ్ వీడియో. ఆ రోజు మేము ఎలా ఎంజాయ్ చేసామో అన్నది ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను. ఆ రోజు బీచ్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా ఒక 3-4 ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళాము, ఫ్రెండ్స్ అందరము. ఇంకా కారు దిగిన వెంటనే ఎంత ఘోరంగా చల్లేస్తుందంటే, బీచ్ కదా, చల్ల గాలి వస్తుంది. ఇంకా హాస్ని అయితే వాళ్ళ డాడీ జాకెట్ తీసుకొని వేసుకుంది. ఇక్కడ చూస్తుంటే బుల్లి సైజు భూచమ్మలాగానే ఉంది. అయాన్షి ఇటు ఇటు, నీకు కేక్ కావాలా? కేక్ కావాలి నీకు? కావాలా? ఎంత కావాలి? నాకేదో వణుకొస్తుంది. నీకు ఎంత కావాలి అయాన్షి కేక్? అక్కడ చలికి నోట్లో నుంచి రాగాలు వస్తున్నాయి అనుకుంటూ, అంత చలిగా ఉంది. మాట కూడా గాలికి ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు మాట్లాడాను కదా ఒక బుడ్డోడితో, వాడి పేరు అయాన్ష్. వాడు ఎంత క్యూట్గా చెప్తాడంటే మాటలు, నాకు మా వారికి భలేగా నచ్చుతాయి వాడి మాటలు. మా ఇద్దరికే కాదు, చాలామందికి నచ్చుతాడు వాడు. అంత క్యూట్గా మాట్లాడుతూ పిలిచిన వెంటనే వస్తాడు. జనరల్గా పిల్లలు పిలిచిన వెంటనే రారు, ఇంకా మనం పట్టుకున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా, కానీ వీడు అలా కాదనమాట. దగ్గరికి వస్తాడు, చక్కగా మాటలు చెప్తాడు. మేము లాస్ట్ టైం కలిసినప్పుడు మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళు గేమ్స్ కండక్ట్ చేశారు, అక్కడ కలిసాము. నేను వెళ్ళేప్పుడు మామూలుగా మా హస్బెండ్ బర్త్డే అనమాట ముందు రోజు. సో కేక్ చేశాను. అది హాస్ని ఎప్పుడన్నా అడిగితే ఇవ్వచ్చు కదా అన్నట్టు నేను అది బాక్స్ తీసుకెళ్ళాను, కొంచెం కేక్ అందులో పెట్టుకొని. అప్పుడు పక్కన ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఈ బుడ్డోడు కూడా వచ్చాడు. ఇచ్చాను, తిన్నాడు. అయిపోయింది అప్పటికి లాస్ట్ అనమాట. మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడు వచ్చాడు మా దగ్గరికి కూర్చుంటే, అప్పుడు వచ్చి ఆంటీ కేక్ ఇయ్యవా, కేక్ కావాలి అని ఎంత క్యూట్గా అడిగాడు. సో ఆ మాటలు గుర్తొచ్చి ఇందాక అడుగుతున్నాను అనమాట, కేక్ ఎంత కావాలి అనేసి. ఏముంది నీ దగ్గర? ఏముంది? వెళ్ళు జాగ్రత్త. అదిగో అది మళ్ళీ వెళ్తుంది బ్యాక్. వెళ్ళు. ఓకే ఓకే. పేపర్ ఈ కవర్ వాళ్ళది. అది అక్కడ బాగా చల్లగా ఉంది అని చెప్పాను కదా, అన్న వాళ్ళు వచ్చేప్పుడు ఈ బాబీక్యూది స్టాండ్ తీసుకొచ్చారు. ఇంకా అందులో అయితే బొగ్గులు వేశారు, ముట్టిస్తున్నారు. గాలి వస్తుంది బాగా, ఇంకా దానివల్ల అసలు ముట్టుకోవట్లేదు. పాపం ఎంత ట్రై చేశారు, పావుగంట పైనే ట్రై చేశారు. ఇంకా ఫైనల్గా ఎలాగోలా ముట్టించారు. అది లేకపోతే ఆ రోజు 12 వరకు అయితే చాలా కష్టంగా గడిచేది. అసలు ఉండకపోయేవాళ్ళు మేము 12 వరకు. అమ్మయ్య, ఫైనల్గా ఎలాగోలా ముట్టించారు, కష్టపడి. ఇంకా ఫైనల్గా అయితే ముట్టుకుంది. ఇంకా అది ముట్టుకున్న దగ్గర నుంచి అందరం అక్కడి నుంచి ఎక్కడికి కదలలేదు. అవును, నైట్ టైంలో అలలు ఎక్కువగా వస్తాయంట విన్నాను నేను. అలాగే అనిపించింది చూస్తుంటే కూడా, చాలా ఫోర్స్గా వస్తున్నాయి. చాలా బాగుంది. బీచ్ పక్కన అలాగా మంట వేసుకొని అలాగ కూర్చుంటే. మామూలుగా అయితే డిసెంబర్ 31కి మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళు పార్టీ అయితే అరేంజ్ చేస్తారు. కానీ ఈసారి ఏమైందంటే, అప్పుడు డిసెంబర్ 31 అప్పుడు వర్కింగ్ డే అవడం వల్ల జనవరి 2కు ఏమో పెట్టారు. సో అందుకనేసి ఇలా అయితే ఆ రోజు పార్టీ లేదు కదా అనేసి ఇంకా అన్న వాళ్ళు అందరూ కలిసి ఇలా అయితే ప్లాన్ చేశారు బీచ్ దగ్గర. పిల్లలతో కొంచెం సేపు ఫ్రెండ్ అయితే రీల్స్ చేయించింది. ఇంకా ఆ రీల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ చల్లగా ఉంది అనేసి ఇక్కడ టెంట్ వేశారు. ఇంకా పిల్లలందరూ దీంట్లోకి వచ్చి ఇక్కడైతే ఆడుతున్నారు. మేము మొత్తం 4 ఫ్యామిలీస్ వెళ్ళాము అక్కడికి.
ఒక ఫ్యామిలీ వాళ్ళేమో కొంచెం లేట్గా వచ్చారు. ఆయనకి ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండి లేట్ అయిందంట. సో వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఫుడ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఉన్న వెరైటీస్ అనమాట. అన్న వాళ్ళు చేశారంట, చాలా బాగా చేశారు. బిర్యానీ, ఇంకా చికెన్ కబాబ్స్, ఇంకా రైతా, క్యారెట్ హల్వా, ఇలా చాలా వెరైటీస్ తీసుకొచ్చారు. చపాతీ, ఫ్రాన్స్ కర్రీ, ఇలా చాలా వెరైటీస్ తీసుకొచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. పిల్లలేమో లోపల టెంట్లో కూర్చొని తింటున్నారు. ఇంకా మేమందరమేమో ఇక్కడ కూర్చొని ఫైర్ చుట్టూ కూర్చొని తింటున్నాము అందరం కలిసి. ఫుడ్ తిన్నాకైతే మాటలు చెప్పుకున్నాము చాలాసేపు. ఫుడ్ తినకముందు చెప్పుకున్నాము, ఫుడ్ తిన్న తర్వాత చెప్పుకున్నాము. మేము వెళ్ళింది 9 ఏమైందని చెప్పాను కదా. 12 వరకు ఎలాగ గడుస్తుందో అనుకున్నాను, బోరింగ్గా ఉంటుందేమో అనుకున్నాను నేను. అస్సలు టైం తెలియలేదు. అసలు చాలా ఈజీగా, చాలా బాగా గడిచిపోయింది టైం అయితే. ఫుడ్ తిన్నాక కొంచెం సేపటికి కాఫీ అయితే రెడీ చేస్తున్నారు. వచ్చేప్పుడే అన్నవాళ్ళు కాఫీ పౌడరు, మిల్క్, స్టవ్ అన్నీ తీసుకొచ్చారు, గిన్నె అన్నీను. ఇంకా ఇక్కడైతే కాఫీ చేసి అందరికీ అయితే ఇచ్చారు. పిల్లలు వచ్చిన దగ్గర నుంచి ఆడుతూనే ఉన్నారు. పక్కన ప్లే ఏరియా ఉంది. ఇంకా వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ మా మాటలు మేము చెప్పుకుంటూ కాఫీ తాగుతున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా 12 మాట్లాడుకుంటూనే 12 అయిపోయింది టైము. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పేసుకున్నాము. నువ్వు కూడా ఇక్కడ ఇంకోటి కలిపి చేయండి, కలిపి అలా కట్ చేయరు. వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే టు యు. అదే మ్యాజిక్. అది కాదు, అవ్వట్లే అంట. ఇక్కడ ఏమైంది అంటే, మేము వచ్చేటప్పుడు ఏం చేసామంటే కూల్ కేక్ కాకుండా ప్లమ్ కేక్ తీసుకొచ్చాము. ఎందుకంటే ఆ కూల్ కేక్ మీద క్రీమ్ అంత మంచిది కాదు కదా అనేసి హెల్త్కి. ఇంకా ప్లమ్ కేక్ అయితే తీసుకొచ్చాము. దానికోసం ఇక్కడ పిల్లలు మేము కట్ చేస్తాం అనేసి వాళ్ళు నైఫ్స్ ఇస్తారు కదా ప్లాస్టిక్వి, అవి అయితే లాక్కుంటున్నారు. సో ఫైనల్గా కట్ చేసే టైంకి ఏమైందంటే అవి అయితే కట్ అవ్వట్లేదు వాళ్ళు ఇచ్చిన నైఫ్స్తో. ఇంకా ఇక్కడ తను అదే అంటున్నాడు, కట్ అవ్వట్లేదు అనేసి. ఆ రోజు అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత లిటరలీ ఒక 15 మినిట్స్ ఏమో ఈ వీడియో చూసి నవ్వుకున్నాను. నాకైతే బుగ్గలు కూడా నొప్పి వచ్చేసినాయి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నవ్వు ఆపుకుని మరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంత ఫన్నీగా అయింది. అసలు ఆ రోజు ఎంత బాగా చెప్తున్నాడో అవ్వట్లే అనేసి. కొత్త సంవత్సరం అనేది ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది కదా.
మనం నిన్న ఏం చేసామో రేపు అదే చేస్తాము, రేపు ఏం చేసామో ఎల్లుండి అదే చేస్తాము. కాకపోతే కొంతమంది అంటూ ఉంటారు కదా, నాకు పోయిన సంవత్సరం మంచిగా అవ్వలేదు, కనీసం ఈ సంవత్సరం అన్న మంచిగా అవ్వాలి అనేసి. ఆల్రెడీ మనం పుట్టేప్పుడే మన లైఫ్ ఎలా ఉండాలి అన్నది డిసైడ్ అయిపోయి ఉంటుంది. కానీ ఈ సంవత్సరాల వల్ల మన లైఫ్ ఏమీ మారదు అనేసి నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం సేపు కార్డ్స్ కూడా ఆడారు. ఇంకా లాస్ట్లో 2025ని సాగనంపేసి స్వీట్గా 2026ని ఇలా అయితే వెల్కమ్ చేసాం.